అందరికీ హాయ్ అండి. చూస్తున్నారు కదా, ఇదండి సండే స్పెషల్ ఈరోజు. అందుకని ఇవి కూడా దీన్ని ఖాళీ ఉంచకూడదని అయితే వచ్చేసాయి. మరి ఉదయం 6-10 నిమిషాలు అవుతుందండి టైము. ఒక పక్కన ఫుల్గా మంచు పడుతుంది. మంచులో కూడా మార్నింగే ఒక 4 కోతులు అయితే తయారైనవి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. కొన్ని జాంకాయలు అయితే ఉన్నాయండి, అవి అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. మరి నేను మళ్ళీ గివేవే అని అయితే చెప్పాను. 1-2 తారీఖుల్లో అయితే ప్రశ్న అడుగుతానని మీకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రశ్న అడగడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆన్సర్ అయితే మీకు ఒక 5-6 రోజుల వరకు టైం ఉంటుంది. ఈ 5-6 రోజుల్లోనూ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పారో వాళ్ళకైతే శివరాత్రి రోజున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, గిఫ్ట్ని గెలుచుకోండి. ఇంతకీ విషయం ఏంటి అంటే, మన గార్డెన్లో 10 రోజుల నుంచి నేను కొన్ని ఫ్రూట్స్, పళ్ళు చూపిస్తున్నాను, వెజిటేబుల్స్ చూపిస్తున్నాను, కూరగాయలు కూడా, అలాగే కోతులు చేసే వేషాలు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం గార్డెన్ అంతా కూడా చిరాకు చేసేస్తున్నాయి. మరి ఇవి మల్బరీ ఫ్రూట్స్. అలాగే మన గార్డెన్లో మీకు కొన్ని ఫ్రూట్స్ అయితే చూడడం జరిగింది, కొన్ని వెజిటేబుల్స్ అయితే చూడడం జరిగింది. ఇందులో నేను మీకు ఈ 10 days నుంచి కూడా అతి తక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా తక్కువలో తక్కువ ఈరోజు దాకా తీసిన వీడియోలో నేను పెట్టిన ఫ్రూటు ఏం ఫ్రూటు, లేదంటే వెజిటేబుల్ అతి తక్కువ పండు ఏం పండు, అతి తక్కువ వెజిటేబుల్ ఏ వెజిటేబుల్ అనేది మీరు కామెంట్ చేసినట్టయితే, అది కరెక్ట్గా మీరు గెస్ చేసి చెప్పినట్టయితే మీరే ఆ గిఫ్ట్ విజేత. మరి కోతులు అయితే మొత్తం గార్డెన్ అంతా కూడా చాలా చిరాకు చేసి పడేస్తున్నాయండి. అసలు గార్డెన్ అంటేనే విసుకొచ్చేలాగా చేసేసింది నాకు కోతి. పొట్ల పిందులు దిగినట్టు కూర్చుని అయితే తినేస్తున్నాయండి. వంకాయలు రానివ్వట్లేదు. అలాగే ఈరోజైతే నిమ్మకాయను కూడా కొరికి పడేసిందండి. అలా ఉన్నాయి. మరి మనం గుత్తిబీర అని చాలా ఇంతకుముందు మీ అందరినీ కూడా నేను కామెంట్లో ఎవరి దగ్గరైనా ఉంటే నాకు షేర్ చేయమని అడిగాను కదా. సీడ్స్ అయితే ఇప్పుడు నేనే దాచుకోవడం అనేది జరిగిందండి. చాలా బాగా కాసినాయి గుత్తిబీర కూడా. సీడ్స్ అయితే మళ్ళీ తర్వాత కానీ దాచుకున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మా పాప మామిడికాయ కావాలందని ఒక కాయ అయితే కోసానండి. తీరా కోసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పని చెప్పింది. అయితే అప్పుడే టెంక ముదిరిపోయిందండి. నేను ఇంకా లేతగానే ఉన్నాయేమో అనుకున్నాను. ఇంకా కొంచెం సైజు పెరుగుతుంది అనుకున్నాను, కానీ పెరగలేదు. ఈ విధంగా అయితే లోపల టెంక చాలా గట్టిగా అయితే తయారైంది. ఒక 10-15 కాయల వరకు అయితే ఈ సంవత్సరం కాయలు అయితే నిలబడ్డాయండి. చాలా వరకు పూత అయితే రాలిపోయింది. ఇంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువనే చెప్పుకోవాలి. మరి మీరు ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను. చూస్తే నచ్చితే లైక్ చేయండి. మరి